హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్షూస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చి కజ్జికాయలు అండి. సంక్రాంతి వస్తే చేసుకుంటాం కదా, 90s కిడ్స్కి బాగా ఐడియా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేనైతే 2 కప్స్ మైదా యాడ్ చేసుకున్నాను. తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఎందుకంటే క్రిస్పీగా రావడానికి వేస్తాము. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ వేసుకొని మనము చపాతీ పిండికి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా డఫ్ అనేది అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దను ప్రిపేర్ చేసుకున్నాక నేను చూపించిన విధంగా చేత్తో మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని 1 కప్ బొంబాయి రవ్వ తీసుకొని బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువగా మార్చకండి, చేదొచ్చేస్తుంది. రవ్వ లడ్డుకి ఎలా అయితే వేపుకుంటామో అలా వేపి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎండి కొబ్బరి, 2 ఇలాచీ కలిపి మిక్సీకి బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న బొంబాయి రవ్వ, దాంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఇలాచీ పౌడర్, నెక్స్ట్ వచ్చి 1 కప్ షుగర్, ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. షుగర్ అనేది మరీ ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. సన్న షుగర్ ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. లావు షుగర్ ఉంటే కొంచెం ఒక్కసారి మిక్సీకి తిప్పి పౌడర్ అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ ముద్దలు ఉన్నాయి కదా, దీన్ని పీసెస్గా మీకు ఎన్ని అయితే కావాలో అన్ని భాగాలుగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా స్మూత్ బాల్ లాగా అయితే చపాతీకి మనం ఎలా అయితే రౌండ్గా బాల్ చేసుకుంటామో అలాగా ఒక చిన్న సైజ్ చూసి ఇక్కడ నేను చూపించే విధంగా చపాతీ పిండి పైన కొంచెం మైదా ఉంటుంది కదా, ఆ మైదా పౌడర్ని కలుపుకోవాలి. నేను చపాతీ అంటున్నాను కదా, అదే అండి, చపాతీ చేసి అలవాటు అయిపోయింది. సో ఈ పిండిని ఇప్పుడు దీని మీద మైదా వేసి చల్లుకుంటూ మనం చపాతీ ఎలా అయితే రుద్దుకుంటామో సేమ్ అలాగే అండి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు. రుద్దుకున్న తర్వాత ఇలా కజ్జికాయల చెక్కలు అనేది అమ్ముతారు కదా, అది ఉంటే తీసుకోండి, లేదంటే ఫోల్డ్ చేసి ఫోర్క్తో అయినా అలా డిజైన్ వస్తుంది. నా దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి, అందుకని చెక్క తీసుకొని మనం ముందుగా రుద్ది పెట్టుకున్న ఈ చపాతీ అనేది దీంట్లో కరెక్ట్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. సో దాని సైడ్ డిజైన్ చుట్టూరు కూడా లైట్గా కొంచెం వాటర్ తడిపి దాని రౌండ్ ఇలా చేత్తో అంటే కొంచెం విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ముందుగా మనం రెడీ చేసుకున్న రవ్వ, కొబ్బరి పౌడర్ ఉంది కదా, అది ఆ స్టఫ్ అనేది దీంట్లోకి పెట్టేసేసి ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డ్ చేసి గట్టిగా అయితే చెక్కనైతే ప్రెస్ చేయాలండి. లైట్గా ప్రెస్ చేస్తే విడిపోతుంది. సో గట్టిగా ప్రెస్ చేసి దాని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేయాలి. ఇప్పుడు నెమ్మదిగా అతుక్కోకుండా చిన్నగా ఒక సైడ్ నుంచి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎడ్జెస్తో లైట్గా ఇలా కొంచెం తడి పెట్టి ఇలా ప్రెస్ చేయండి. ఇలాగే 1 బై 1 అన్ని కజ్జికాయలు కూడా ఇలా రెడీ చేసేసేసి పక్కన పెట్టేసుకోండి. ముందు అన్ని చపాతీస్ రుద్ది తర్వాత స్టఫ్ పెట్టుకొని వర్క్ త్వరగా అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి కొంచెం హీట్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత 1 బై 1 మనం చేసుకున్న కజ్జికాయలన్నిటిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే ఒక్కొక్కసారి ఆ పిండి మనం ప్రెస్ చేస్తాం కదా, అది ఒక్కొక్కసారి విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా నేను చూపించే విధంగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడం అనేది ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా త్వరగా అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం చపాతీలు చేసుకోవడమే లేట్ అనమాట. మన దగ్గర చెక్క ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. స్టఫింగ్ పెట్టడం, కాల్చేది చాలా ఈజీ అయిపోతుంది. సో అందుకే మీరు అన్నీ ముందుగా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. అప్పుడు ఎవరి సపోర్టు మీకు అక్కర్లేదు. ఇట్లా 1 బై 1 వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకుంటే కజ్జికాయలు చాలా సింపుల్గా అయిపోతాయండి. ఈ కజ్జికాయల రెసిపీ
మీ ఇక్కడికి నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్.